ఏరా గ్రీటింగ్స్ ఆట ఆడదామా? ఆడదాం. మొక్కయ్యి రే మొక్క కలుపురా. ఇది ఆడు మామా. ఈ సాల కప్ నమ్మదే. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్. సాయి నేను కలిపిన మొక్క కలిసింది. వచ్చిండే సైంటిస్ట్. మళ్ళీ వేరే చూసుకుందాం. ఎన్టీఆర్, మహేష్, నాగార్జున, అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, మెగా ఫ్యామిలీ, జానీ సీన్స్, ప్రభాస్. అయ్యయ్యో ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎరా మొత్తం పోయాయా? ఈ డబ్బులు తీసుకుని గ్రీటింగ్ లేవు. 1 2 3 4 ఇదిగో. ఇప్పుడు రారా చూసుకుందాం. సాయి మొక్క కలిపేదా? ప్రభాస్, సన్నీ లియోన్, మహేష్ బాబు, మహేష్. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. వీడేంట్రా ఆస్తి పోయినట్టు ఏడుస్తున్నాడు. రేయ్, ఆగండ్రా. యాపిల్ కాయలు, దానిమ్మ పళ్ళు, బత్తాయిలే. రే సాయి, నీ ఆకలి తీరాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. అన్నా ఏం కావాలి? ఈ అరటి పండ్లు ఫ్రెషేనా? ఆ ఫ్రెష్ అన్నా. మామా అరటి పండ్లు ఫ్రెష్ గా ఉన్నాయి. ఓ 10 గెలలు సరిపోతాయా? ఏమయ్యా, నిన్న మీ షాప్ లో కొన్న ఫ్రూట్స్ అన్ని కుళ్ళిపోయాయి. ఇంకోసారి మీ షాప్ కి వస్తే నన్ను చెప్తా కొట్టు. ఇప్పుడు వచ్చావుగా అందుకే కొట్టా. అరే ఏంట్రా ఇది? ఏంటి ఇక్కడ ఫ్రెష్ గా లేవా? వద్దులే, నేను పక్క షాప్ లో కొనుక్కుంటా. సార్ అదేం లేదు సార్, కావాలంటే తిని చెప్పండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అన్నా నేను ఇప్పుడే వస్తా. ఈ షాప్ ఓనర్ ఏమన్నా అడిగితే మీరేం చెప్పండి. చెప్తే నాకేంటి? ఈ కాయలన్నీ ఫ్రీగా తిన్నా. రే ఈ బండేనా? మనిషి గుర్తులేడన్నా, బండి మాత్రం ఇదే. రే ఈ బండి ఓనర్ నువ్వేనా? ఎస్, ఐ ఆమ్ ద CEO. నా కొడక ఈ కర్రంత లేవు, మా కోరికడ కూతుర్నే గెలుగుతావరా? రే ఇన్ని పావును కొట్టాడు కొట్టండి రా. అయినా కొడుకు అందరి ముందు పరుగు పోయిందిగా. ఆ రావాలి బాబు రావాలి. తీయని పుచ్చకాయలు, చల్లని పుచ్చకాయలు రావాలి బాబు రావాలి. అన్న ఒక కప్పి అన్న. అన్నా కొంచెం చూస్తూ ఉండవు, ఇప్పుడే వస్తాను. సరే అన్న, ఇదే మంచి అవకాశం. 2 పుచ్చకాయలు ఫ్రీగా తినేద్దాం. అంబ పలుకు జగదంబ పలుకు. ఆ, ఇదేంటి ఇక్కడ 2 పుచ్చకాయలు తగ్గినాయి? ఏమైందన్నా? ఇక్కడ పెట్టిన పుచ్చకాయలు ఇందాక కుక్క నాకింది, అవి ఇప్పుడు కనిపించట్లేదు. కొంప తీసి నువ్వు తిన్నావా ఏంటి? చెప్పకుండా తిన్నందుకు నీకు అలాగే జరగాలే. నీకు అసలు ఎవరు ఉందా? లేదు. మరెందుకురా నీకు? నీకు డీమార్ట్ లో టైం పాస్ అవ్వాలా వద్దా? అందుకే మనం డీమార్ట్కి వచ్చింది. నువ్వు కొన్నా కొనకపోయినా అన్ని తెచ్చి కార్ట్లో వెయ్యి, లాస్ట్ లో ఓ మూల పడేసి వెళ్దాం. సరే. ఎంతకి తెగించారా? నా వల్ల కాదురా, ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం. సరే పద. ఏంటి బ్రో ఏడుస్తున్నావు? నా షిఫ్ట్ ఇక్కడ 12:30 వరకే అన్నా. ఇప్పుడు టైం 3 అయ్యింది. ఈ రీఫిల్లింగ్ నా వల్ల కావట్లేదు. ఇక్కడ షాపింగ్ చేసే చాలా మంది ప్రోడక్ట్స్ కార్ట్ లోనే వదిలేసి వెళ్తారు. అవి మా షిఫ్ట్ దిగే టైంలో రీఫిల్లింగ్ చేసి వెళ్ళాలి. దానికి చాలా టైం పడుతుంది అన్నా. సారీ అన్న, మేం చేసే టైం పాస్ మీకు ఇంత బాధను కలిగిస్తుంది అనుకోలేదు. రే పదరా, అవి ఎక్కడెక్కడ పెట్టేద్దాం. సారీ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్. కుమారాంటీ లాగా నేను బిర్యానీ అమ్మి ఫేమస్ అవ్వాలి. ఆ బిర్యానీ 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 ఫేమస్ బిర్యానీ సెంటరా? చెప్పండి నాన్న. ఏమండి ఫేమస్ బిర్యానీ సెంటర్ అన్నారు, ఎక్కడ చూస్తే ఒక్కరు కూడా లేరేంటి? అందుకే ఫేమస్ అని బోర్డు పెట్టాం. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. సర్లే ఏముంది? ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బోటి, తలకాయ, లివర్ ఫ్రై. ఏంటి అవన్నీ ఉన్నాయా? అవి అడగొద్దు, బిర్యానీ ఒకటి ఉంది. సర్లే బిర్యానీ ఇవ్వండి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొంచెం కొంచెం పెడతాను, కావాలంటే మళ్ళీ అడగండి. ఏనా బుజ్జి కన్నా రైస్ పెట్టనా? మీ మాటలు అచ్చం ఫేమస్ కుమారి ఆంటీలా ఉన్నాయన్నా. మాటలే కాదు నాన్న, రేట్లు కూడా ఆంటీ దగ్గరలానే ఉంటాయి. గోంగూర చట్నీ అయ్యన్నా. గోంగూర చట్నీ 150 నాన్న. మరి పెరుగు చట్నీ? పెరుగు చట్నీ 250 నాన్న. మొత్తం ఆల్ మిక్సింగ్ తీసుకుంటే 600. మరి ఎంతవరకు ఎంత అయింది? నీది మొత్తం 1000 అయింది, 2 పేగులు ఎక్స్ట్రా. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. లేదు పోసాడు. ఒడి అమ్మ 500. ఇప్పుడొద్దు, వీళ్ళు చూస్తే నాది అని ఎగబడతారు. ఈ 100 పోతే పోయింది, అక్కడ 500 మన కోసం వెయిటింగ్. మామా ఈ 100 తీసుకుని ఏమైనా కొనుక్కోండి మామా. మామ ఇది కల కాదు, నిజమేరా? వద్దా? సరే మరి.
వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. ఎదవలు వచ్చేసరికి ఈ 500 ఖర్చు పెట్టేస్తా. అన్నా 500కి కింగ్ సిగరెట్లు ఇవ్వు అన్నా. నా పేరు ముఖేష్. ఇదిగో డబ్బులు. ఇదిగో వెయ్యండి. ఏంటన్నా చంప మీద దోముందా? దొంగ నోటి తెచ్చి నన్నే మోసం చేస్తావరా? ఏంటి అది దొంగ నోట? ఇంకోసారి ఇటువైపు వచ్చావో నీ మొలతాడుతూ ఊరేస్తా నా కొడక. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాఫ్. మావా 500 మారిందా? అంటే ఇది మీ ప్లానా? ఏ డౌటా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అరే మచ్చా అర్జెంటుగా నీ బైక్ కావాలరా. తీసుకోమచ్చా. థ్యాంక్స్ మచ్చా. జాగ్రత్తకి వెళ్ళి. హలో, అరే మచ్చా ఎక్కడ్రా? ఇక్కడే బయట ఉన్నా. అరే అర్జెంటుగా 10,000 కావాలరా. సరే ఫోన్ పే చేస్తా చూడు. ఆ. హలో బేబీ, బయటికి వెళ్దాం, వస్తావా? ఓకే బేబీ. అరే రే మావా, అర్జెంటుగా బైక్ కావాలరా. ఏమైందిరా? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందిరా, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్లాలరా. నీ బైక్ ఎవరా? సారీ రా మామ, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అరే మామ అమ్మ చనిపోయిందిరా. చెప్పండి అన్న. పెట్రోల్ రేటు 730 రూపాయల. ఎందుకు పుడతారో కూడా తెలియదు. వీడెవడో అరతిక్కోలా ఉన్నాడు. అవునన్నా, పెట్రోల్ రేట్లు బాగా పెరిగాయి. మరి కిందున్న రేట్ ఏంది? 111 రూపాయలు డిస్కౌంట్ అన్నా. పట్టు సర్లే ఆ 730కే కొట్టు. ఇందా డబ్బులు. ఎంత చదువుకొని ఏం లాభం పెట్రోల్ రేట్లు పెరిగినాక? నాకు అర్థం కాలేదు సార్. ఎరా పెట్రోల్ కొట్టించావా? నువ్వు ఇచ్చిన ముష్టం 100 రూపాయలకి పెట్రోల్ పిల్లడు వచ్చంత కూడా రావట్లా. ఏమిరా అక్కడ పెట్రోల్ రేట్ ఎంతో తెలుసునా? ఎంత? ఈ అరతిక్కోడు ఎవరినో వేసుకొని వస్తున్నాడు. చూడు పెట్రోల్ రేటు 730 రూపాయలు. డిస్కౌంట్ 111 రూపాయలు కాబట్టి సరిపోయింది. హోమియోపతి వాడరా తగ్గిపోతే. నువ్వేనా మా వాడిని మోసం చేసింది? ఇది ఎప్పుడు పెట్టారు? డెన్సిటీకి రేట్కి తేడా తెలియదంటరా? బీటెక్ సర్టిఫికేట్లు అమ్ముతాం, డిగ్రీ సర్టిఫికేట్లు అమ్ముతాం. ఏంటన్నా అవి? సర్టిఫికేట్లు అన్నా, జాబ్ కావాలంటే ఇవి కొనుక్కోండి. ఇది ఎప్పుడు పెట్టారు? అన్న ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఎంత? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. 5,000 అన్నా. ఇదిగో అన్న 2 బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వు. బీటెక్ సర్టిఫికేట్ ఒకటే ఉంది, ఇద్దరు జిరాక్స్ తీసుకోండి. అమ్మ బాబాయ్. సర్టిఫికేట్స్ ఇచ్చావు, మరి జాబు? నేను ఒక కంపెనీ పేరు చెప్తాను, అక్కడికి వెళ్ళండి. ఏం కావాలి? అమ్మాయిలు సప్లై చేసేది మీరే అంటగా. విజ్ఞాన ప్రదర్శనలో జాబ్ కావాలి సార్, ఇవి మా సర్టిఫికేట్స్. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా? ఈ సర్టిఫికేట్ లా పైరసీ సీడీలా ఒక పేరు మీద ఇన్ని సర్టిఫికేట్లు ఉన్నాయంట్రా? అంతా గోపాల్జీ మహిమ. ఒరే ఆ గోపాల్ జీగడ పెద్ద ఫోటో ఉంది కదరా, వాడు జెరాక్స్ షాప్ లో ఉన్న సర్టిఫికేట్లు అన్ని మీలాంటి దద్దమ్మలు అమ్ముతా ఉంటాడు. మరి మా జాబు? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. పాలకూర పప్పు ఆ పార్టీ నిప్పు, పాలకూర పప్పు ఆ పార్టీ నిప్పు. ఏం కావాలయ్యా? మీ ఓటు అడగడానికి వచ్చాం సార్. అడుక్కుండే వాళ్ళు. మీ ఓట్లు మా డ్రాయర్ గుర్తుకే వేయాలి సార్. ఏంటయ్యా వేసేది? ఊర్లో రోడ్లు లేవు, కరెంట్ లేదు, మా ఇంట్లో టీవీ లేదు. పాలకూర పప్పు ఆ పార్టీ నిప్పు, పాలకూర పప్పు ఆ పార్టీ నిప్పు. ఏ జరగండి జరగండి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు మా పొలం కబ్జా చేశారండి. ఎవర్రా వీడు? అడుక్కునేవాడు సార్, అడుక్కునేవాడు సార్. సబ్స్క్రైబ్. రే సాయి, నువ్వేంట్రా ఇటువైపు వచ్చావు? కాండమ్స్ కావాలి. రేయ్ నా ఫ్రెండ్ అయ్యుండి నా లవర్ని సెట్ చేసుకొని నా దగ్గరే కాండమ్స్ కొంటావా? ఏ త్వరగా యూబే. ఆగలేకపోతున్నాను సార్. లాగేసుకున్నారు కదరా. రే సాయి, కాండమ్స్ ఇవ్వు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. రే సాయి, ఏమేం చేస్తున్నావురా నువ్వు? రే సాయి, వరుణగాడు వచ్చి రోజు కాండమ్స్ కొంటాడు, ఇవాళ చూసి చూడనట్టు వెళ్తున్నాడు ఏంట్రా? అదా వాడి లవరు ప్రెగ్నెంట్ అయింది. అదేంట్రా వాడు సేఫ్టీ వాడుతున్నాడుగా, ఎలా అయింది? మీరు బొక్కలున్న కాండమ్స్ ఏం చేయమన్నారు? పడేమన్నానుగా. అంటే ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. ఆ చొక్కా ఏంట్రా రివర్స్ లో వేసుకున్నావు? యో 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 స్టైల్ మ్యాన్ స్టైల్. యో 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 వస్తా. రే చిన్నకు పోరా, వీడికి పాడే గతి.
అయ్యో భయ్యా భయ్యా వీడి తలకాయ ఏంటి వెనక్కి వెళ్ళిపోయింది. ఉండు నేను సెట్ చేస్తా. ఏమైంది భయ్యా మా వాడికి? బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డాడు భయ్యా. తల వెనక్కి వెళ్ళిపోయిందని ముందుకు తిప్పాను. అప్పటి నుంచి కదలికలేదు. ఎంత పని చేసే భయ్యా, వాడు తల వెనక్కి లేదు, వాడు చొక్కానే వెనక్కి వేసుకున్నాడు. ఆ కుర్చీని మడతబెట్టి తెస్తే మెడలు ఇరిగిపోయినాయి. రే సాయి, ఇదేం బాగోలేదురా. లేదు మామ, సూపర్ ఉంది టేస్ట్. అది కాదు, మాకు చెప్తే మేము తింటాంగా. 2 నిమిషాలు మామ, నేను తిన్నంత వరకు బిల్లు కడతాను, తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి. వరుణు ఇలా అయితే ఫ్రీగా బిర్యానీ తినలేం. సాయి, మా బిల్లు మేము కట్టుకుంటాం, మాకు బిర్యానీ చెప్పు. పక్కనా అన్నా 2 బిర్యానీ కూడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. A few moments later. సార్ బిల్. నా వరకు ఎంత అయిందన్నా? మీది మొత్తం 1000 అయింది. ఇదిగో అన్న. ఎంతకి తెగించారా? సరే నేను వెళ్తున్నారా? దుబ్బే మామ వాడు పర్సు భలే కొట్టేసినావురా. ఏమైందిరా? ఈ పర్సు నాదేరా. అంతా అస్సాం. మావా ఎక్కడున్నావురా? ఇటువైపు ఉన్నారా? అన్నా నా పర్సు పోయింది, ఊరికి పోవటానికి డబ్బులు లేవు, మీరెంతో కొంత సాయం చేస్తే నేను ఊరికి పోయిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తా అన్నా. నా దగ్గర డబ్బులు లేవు. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అన్నా, ఊరికి వెళ్ళగానే బ్యాంక్ అకౌంట్లో వేస్తా అన్నా. పర్వాలేదు, మందు ఖర్చులకు వస్తాయిగా. ఉంటా అన్నా. అన్నా నా పర్సు పోయింది, ఊరికి పోవటానికి డబ్బులు లేవు, మీరెంతో కొంత సాయం చేస్తే నేను ఊరికి పోయిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తా అన్నా. అవునా అన్న? ఇదిగో 500 నుంచి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్స్ అన్నా, ఊరికి పోగానే వేస్తాను. సినిమాలో ట్రై చేయపోయావా? సరే అన్నా, ఊరికి పోతాను. అన్నా నా పర్సు పోయింది, ఊరికి పోవటానికి డబ్బులు లేవు, మీరెంతో కొంత సాయం చేస్తే నేను ఊరికి పోయిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తా అన్నా. ఇందాక ఇచ్చాను కదా భయ్యా. ఓ ఇచ్చారా? నేను ఊరికి పోయినాక మీ బ్యాంక్ లో వేస్తాను. ఉంటా అన్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మ బాబాయ్ ఏమైందిరా? ఏంట్రా ఇది? నెల తప్పేవుగా మావా. కోర్తే నీ వల్ల ఇదంతా. అంటే చిచి అది కాదు, నువ్వు చేసిన చపాతీలు తిని ఈ వాంతులు చేసుకుంటున్నా. అసలేం కలిపారు అందులో? నేనేం కలపలేదే. ఈ చెమ్మలు ఏంట్రా నాయన, ఇల్లంతా ఉన్నాయి. రే ఏంట్రా చపాతి పిండి అలా పారబోస్తున్నావు? ఇది చపాతి పిండి అని ఎవరు చెప్పాడు నీకు? మరి కాదా? ఖతం. ఇది చీమల ముందురా, కవర్ దొరకలేదు నేనే ఇందులో ఉంచా. కొంప తీసి చపాతీలు ఈ పిండితో చేయలేదు కదా? ఏంట్రా మావా 5 నిమిషాలు ఓపిక పట్టురా, అంబులెన్స్ వచ్చేస్తుంది. 5 నిమిషాలు రా. అన్న అన్న ఒక నూనె ప్యాకెట్ ఇవ్వు. అరుస్తున్నావేంట్రా? ఇదిగో అన్న డబ్బులు. డబ్బులు వద్దన్నా, నంబర్ చెప్తాను, ఫోన్ పే చేయండి. 77204. అయిందన్న. వచ్చిందన్నా. అన్నా ఒక సిగరెట్ ప్యాక్ ఇవ్వా. ఇదిగో అన్న. డబ్బులు వద్దన్నా, నంబర్ చెప్తాను, ఫోన్ పే చేయండి. అయిందన్నా. అయింది. A few moments later. థ్యాంక్స్ మావా, నా షాప్ 5 నిమిషాలు చూసుకున్నందుకు. థ్యాంక్స్ ఎందుకురా, నువ్వు మరీను. అన్నట్టు మొన్న నీకు ఎంత ఇవ్వాలి నేను? 400 రా. సరే ఫోన్ పే చేస్తా. అమ్మ బాబాయ్ అయిందిరా. సరే ఈ నా కొడుకుని నమ్మద్దండి. మచ్చా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పార్టీ మనదే, బిర్యానీ తిను. పోయిన ఫ్రెండ్షిప్ డేకి మన ఫ్రెండ్స్ అందరు ఏం చేసావురా? నేనేం చేశాను? అటు చూడు. మచ్చా నేను కిరణ్ ని బిర్యానీ పెట్టించి బిల్లు కట్టకుండా దబ్బేసావు కదరా, ఇప్పుడు ఇదే హోటల్ ప్లేట్లు కడుగుతున్నా మావా. నేను ప్రభుని మచ్చా, బార్ లో బీర్ ఇప్పించి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయావు కదరా, ఇప్పుడు ఇదే బార్ లో బేరారని అయ్యాను రా. బూమ్ బూమ్ బీర్లు ఎక్కడరా? వస్తున్నా అన్న. సారీ మామా, ఇప్పుడు ఈ బిల్లు కట్టేసి తర్వాత వాళ్ళ బిల్లు కూడా కట్టేస్తారా? తింటూ ఉండు, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. సరే. A few moments later. అన్నా బిల్. ఉండు, మా ఓడిచ్చి కడతాడు. ఏంది వచ్చేది, వాడు ఎప్పుడో దెబ్బేసాడు. అంటే బిల్లు కట్టాలంట బోగ్గాడికి. అంటే ఇప్పుడు నన్ను కూడానా? చూడు మేస్త్రి, ఇన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, ఇల్లు స్ట్రాంగ్ గా కట్టాలి. మీరు ఇల్లు కట్టినాకే రండి సార్, నేను చూసుకుంటాను. అలాగే.
కాంట్రాక్ట్ లో 2 లక్షలు ఎక్కువ ఇవ్వమంటే ఇవ్వవు కానీ ఇల్లు మాత్రం స్ట్రాంగ్ గా కట్టాలా? నిన్ను ఎలా మోసం చేయాలో నాకు బాగా తెలుసు. ఇటుక స్ట్రాంగ్ గా లేకపోయినా పర్వాలేదు, నాకు తక్కువలోనే కావాలి. మేస్త్రి అక్కడ గోడ ప్లాస్టింగ్ కి సిమెంట్ అయిపోయింది. ఇసుకతో కవర్ చేయండి అయ్యా, సరిపోతుంది. నాకు ఈ ఇల్లు కడుతుంటే భయంగా ఉందిరా. ఎందుకురా? సిమెంట్ సరిగ్గా లేదు, ఇటుక సరిగ్గా లేదు. ఇల్లు చూడు తుమ్మితేనే పడిపోయేటట్లుంది. సార్ మా కాంట్రాక్ట్ పని అయిపోయింది, మా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. ఒక 6 నెలల తర్వాత కనపడండి, ఇస్తాను. రే ఆ గుంటూరు కారం ఇవ్వరా. నీకు ఇలా కాదురా. మంట! ఆ! ఆ! రే పద 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 పదరా. మంట! రే బయటికి పదరా. హచ్! పిల్లలు మనకి స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది? సార్ 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 వెరీ గుడ్ రా టింకు, చెప్పురా నాన్న. సార్ టాయిలెట్ కి వెళ్ళొస్తా సార్. సార్ టాయిలెట్ కి వెళ్ళొస్తా సార్. కొడితే తలకాయలు బంగారాల గింగరాలు తిరుగుతాయి. వెళ్ళే. రే సీను నువ్వు చెప్పరా, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సార్ మనకి స్వాతంత్రం రాలేదు సార్. మనకి స్వాతంత్రం రాలేదా? ఇలా రారా నువ్వు, ఇలా రా. పట్రా చేయబట్టు పట్టు. సార్ 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 మీ కూతుర్ని ఎవరో రేప్ చేసి చంపేశారండి సార్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా కావ్య? ఏంట్రా టింకు ఇటువైపు వచ్చావు? సార్ కావ్యక్కని చంపేశారంటగా. నిజంగానే మనకు స్వాతంత్రం వచ్చిందా సార్? స్వాతంత్రం వచ్చింది భారతదేశానికే గాని భారతీయులకు కాదు. మానవత్వం లేని చోట స్వేచ్ఛ ఉండదు. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా? బేబీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వాలంటీర్స్ బేబీ. వాలంటీర్స్ డే కాదే, వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. నువ్వు నీ ఉప్పల బాలు ఫేసు. బేబీ ఈ రోజు నాకు ఏ గిఫ్ట్ తెచ్చావు? షేవింగ్ కిట్. ముందు ఆ మూతి మీద మీసాలు గీక్కు, చూడలేక చస్తున్నాం. బేబీ ఒక ముద్దు పెట్టుకుంటాను. వద్దు సీను. సీను వీళ్ళిద్దరు పెళ్లి చేయండి రా. కాపాడండి కాపాడండి, హెల్ప్ హెల్ప్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? కట్రా తాలి. పదండ్రా పోదాం. పద్మావతి హ్యాపీనా? ఏ మానుభావుడు పెట్టాడు. కాంగ్రెస్, నువ్వు తండ్రి కాబోతున్నావు. నేను ఇంకా ఏం చేయలేదు కదే. మామ మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా. రే ఆ పిల్ల తల్లి కాబోతుందిరా. ఇప్పుడే కదరా పెళ్లి చేసాం, అప్పుడే. నువ్వేమి చేసావు నేరం? మామ ముందురా. మామ ఎక్కడదరా? అంగప్పారు. అలా దొరికింది. అది దొరకలేదు, దొబ్బేసావు. సర్లే పట్టు. మామా అంకిత నేను ఎంత నమ్మాను రా. రే నువ్వు మళ్ళీ మొదలెట్టకరా. ఆ నాన్న. అరే ఎక్కడా? బయటలే చెప్పు. నేను బండిలో మందు బాటిల్స్ పెట్టాను, నువ్వేమైనా తీసావా? నాకేం తెలుసే. ఏ బ్రాండ్ అన్నా? బూమ్ బూమ్. ఏ బైకు? పల్సర్ బైక్. ఏ ఎవరు బే ఫోన్ లో? ఓరి నీ అబ్బా, నువ్వు దొబ్బేసిన మందు మా అబ్బదరా. 5 రోజులు నీ డబ్బులు నీ మొహాన్ కొడతా, సరేనా? చెత్తవా టైం 12 దాటింది. పక్కడికి వెళ్ళి ఆపి నాన్న పిలుస్తున్నాడు, త్వరగా రా. ఏంటి ఇదంతా కళ? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? అరే మామ నీ ఫిగర్ రా. ఏ వద్దులే మచ్చా. ఏమైంది మచ్చా? 2 months నేను ట్రై చేస్తే నేను ఆ పిల్ల చూసి నవ్వింది మచ్చా. ఓ సూపర్, మరి ఇంకేంటి? నేను వెంటనే 20 రూపీస్ నోట్ తీసి దాని మీద నా నెంబర్ రాసి ఇచ్చానా. ఏమైంది? ఆ నోట్ తీసుకొని వెళ్ళి ఆ మనీతో పానీపూరి కొన్నదంట. నిన్నటి నుంచి ఆ పానీపూరి వాడు మెసేజ్ చేస్తున్నాడు, పానీపూరి ఎలా ఉంది మేడం అని. ఏంది మావా ఇన్ని పానీపూర్లు ఎక్కడ ఇవ్వరా? నేనే స్వయంగా తయారు చేశాను మావా. ఇవన్నీ లాగించి టేస్ట్ ఎలా ఉందో చెప్పు చాలు. ఇదే మంచి అవకాశం, మొత్తం మింగేద్దాం. ఓ సంతేనా, ఉండి చెప్తా.
మా సూపర్ రా, టేస్ట్ అదిరిపోయిందిరా. ఇలాంటి పానీపూరి నేను ఎక్కడ తినలేదురా. ఏం కలిపారు ఇందులో, ఇంత బాగుంది? అదే మావా, పురుగుల మందు. నీ అబ్బా, నా 10,000 నాకు ఇవ్వరా అంటే సాకులు చెప్తావా? ఈ స్కెచ్ అంతా నీకోసమే. పానీపూరి బాగుందిగా. చెప్పండి అన్న, ఏం కావాలి? మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీ షాప్ లో ఉన్న స్వీట్స్ ఆర్డర్ కావాలి. ఇక్కడ టేస్ట్ చేసి ఏ బాగుంటే ఆ ఆర్డర్ ఇస్తాను. అలాగే అన్న. ఆ బ్రెడ్ హల్వా ఇవ్వండి అన్న. ఆ లడ్డు ఇవ్వండి, చూడటానికి బాగుంది. ఆ పాలకోవ ఇవ్వండి, టేస్ట్ చేద్దాం. అన్న స్వీట్స్ అన్ని సూపర్ ఉన్నాయి అన్న, నేను మళ్ళీ వచ్చి ఆర్డర్ ఇస్తాను. ఓకే అన్న. ఏంట్రా రమ్మన్నావు? అన్న, మన షాప్ కి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఒక ఆయన ఇక్కడ స్వీట్స్ అన్ని టేస్ట్ చేసి మళ్ళా వచ్చి ఆర్డర్ ఇస్తానన్నాడు. ఎవర్రా ఆయన? అదిగో వెళ్తున్నాడే ఆయనే. అరే ఆడు పెద్ద కంత్రి కాడరా. ఇలా అన్ని షాపులు తిరిగేసి ఆర్డర్ ఉందని చెప్పి మొత్తం మెక్కేసి వెళ్తాడు రా. ట్రైన్ లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే సూపర్ ఉంటుంది. టికెట్ చూపించాయా? అయ్యా, మన దగ్గర టికెట్ లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. ఫ్రెండ్స్, చాలా మంది ట్రైన్ లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే టీసీ వచ్చి ఫైన్ వేస్తారు, జాగ్రత్త. గుడ్ గుడ్. ఇంతకు నీ దగ్గర టికెట్ ఉందా? ఫ్రెండ్స్, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఇప్పుడు ఎంత ఫైన్ వేస్తానో మీకు చూపిస్తాను. రే, ఆగరా. ఆ బూమ్ బూమ్ ఓల్డ్ మాంక్ మ్యాన్షన్ హౌస్. ఏ సాయి, ఎలక్షన్స్ టైంలో సీక్రెట్ గా మందు అమ్ముతున్నాం. పోలీసులు మారువేషాల్లో వస్తున్నారంట, మన ముందు జాగ్రత్త. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. ఆ బూమ్ బూమ్ బీర్లే. మామా, ముందు ఇక్కడే దొరుకుతుందంట్రా. వీళ్ళెవరో మారువేషాల్లో వచ్చిన పోలీసుల్లా ఉన్నారు. ఎలాగైనా వీళ్ళని మేనేజ్ చేయాలి. రండి సార్, రండి. ఇదిగోండి, చల్లగా ఈ బీర్ తాగండి. ఎంత డబ్బులా సార్? ఇందా, ఈ 10,000 ఉంచండి. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. ఉంటావన్నా? ఏ సాయి, ఇద్దరు కుర్రాలు ముందు కావాలంటే ఇక్కడ పంపించా, వచ్చారా? ఏంటి, ఆ ఇద్దరు కుర్రాలు పోలీసు వాళ్ళు కాదా? వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంట్రా, పెద్ద గంజాయి గాళ్ళు. మందు కొంటామంటే ఇక్కడికి నేనే పంపించా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఆకలి దంచేస్తుంది, త్వరగా తినేసి డెలివరీ చేయాలి. వాడు చూడు, ఎవరు ఆర్డర్ చేసిన దాన్ని ఎలా తింటున్నాడు. రే, వాడిని వీడియో తీరా, వీడియో తీ. హలో, ఎంతసేపు అయ్యా? ఆర్డర్ త్వరగా తీసుకురండి. సార్ తెస్తున్నాను సార్. సార్, జొమాటో ఆర్డర్. నువ్వంట్రా? ఏమైంది సార్? ఈ వీడియోలో ఉంది నువ్వే కదా? సార్, అది నేనే సార్, కానీ నేను... ఏంటి మామా, ఏమైంది? ఆర్డర్ చేసి నీ మధ్యలో ఎలా తింటున్నాడో చూడు మామా. నేను డబ్బులు ఇవ్వను, పోరా ఇక్కడ నుంచి. రే మెంటల్, వీడియోలో ఏదుంటే అది చూసి నమ్మేయటమేనా? ఏమ్రా? అతను తింటుంది తన కొనుక్కున్న ఫుడ్డే. ఇందాక నేను వస్తున్నప్పుడు చూశాను. బ్రో సారీ బ్రో, తెలియక మమ్మల్ని కొట్టాను. మా లాంటి వాళ్ళకి రేటింగ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రెస్పెక్ట్ అన్నా ఇవ్వండి. హలో, రే సాయి అంటే నువ్వేనా? అమెజాన్ కొరియరా అన్న? నీతో కొంచెం పనుంది, నీ అడ్రస్ పెట్టు. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అన్న, అడ్రస్ చెప్తాను, వచ్చేటప్పుడు నా కొరియర్ తీసుకొని రండి అన్న. రే సాయి అంటే నువ్వే కదా? రండి కూర్చోండి, ఇవ్వండి. రే, ఫ్రీగా టీ ఇప్పిస్తున్నాడు, తాగి వీడి పని చెప్తాం. ఇప్పుడు చెప్పండి, మీ గొడవ ఏంటి? మా చెల్లి ప్రీతిని గెలికింది నువ్వే కదా? ప్రీతి పేరు మీద ముగ్గురిని గెలికాను, ఇంటి పేరు చెప్పండి. ఎం ప్రీతి. ఎం ప్రీతి పేరు మీద ఇద్దరున్నారు, అడ్రస్ చెప్పండి. హౌసింగ్ బోర్డు కాలనీ 4th లైన్. ఎస్, ఆ ప్రీతిని గెలికింది నేనే. నేను రాడ్ తెచ్చుకుంటాను, అప్పుడు చూసుకుందాం. సార్, బిల్. దే పెయిడ్ నో? నో సార్. మామ, వాడు తప్పించుకున్నాడు రా. నీ అబ్బా, నీ వల్ల వాడు తప్పించుకుంది. నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? సార్, మేము ఒక టీవీ ఛానల్ నుంచి వచ్చాము, మీ పేరు చెప్పండి. నా పేరు వరుణ్ అండి. నా పేరు సాయి అండి. నిన్ను అడగలేదు కదయ్యా. సార్, 5 రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా అప్పుడే సంవత్సరం అయిపోయింది అనిపిస్తుంది. ఏంది ఆ చూపేంది? నేను మాట్లాడతా. యువర్ థింకింగ్.
90 వేసినట్టున్నాడు సైకో సాలగా. జై బాలయ్య, జై బాలయ్య. యో నువ్వేంది మధ్యలో తాగొచ్చి వాళ్ళు అడిగింది నన్ను. ఎస్ ఐ యామ్ ఆల్కహాల్. ఐ యామ్ ఏ డ్రింకింగ్ ప్రాబ్లం. సార్ ఏంటి సార్ అది? ఐ యామ్ ఏ డ్రింకింగ్ ప్రాబ్లం. అన్నా అటు పోండి, మీరు చెప్పండి సార్. రాబోయే కొత్త సంవత్సరంలో అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నాకు ఒక గన్ ఇస్తారా? అన్న ఈ మందు బాటిల్ ఓపెన్ చేసి ఇవా. రావాలి బాబు రావాలి, మంచి మంచి బొమ్మలు మీకోసమే ఉన్నాయి, రావాలి రండి రండి, రావాలి బాబు రావాలి. హై బొమ్మలా? అన్నా ఏం బొమ్మలు ఉన్నాయి? మన దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి బాబు, ఇంతకు నీకే బొమ్మ కావాలి చెప్పు. నాకు షకీలా బొమ్మలు ఉన్నాయా? మన దగ్గర అలాంటి బొమ్మలు ఏం లేవు తమ్ముడు. లేవా? పోనీ సన్నీ లేని బొమ్మలు ఉన్నాయా? ఇంతకి నువ్వే బొమ్మలు అడుగుతున్నావు? అదే అన్నా ఆ బొమ్మలు. ఓరి నీ అబ్బా, నేను చెప్తుంది ఆ బొమ్మల గురించి కాదు, ఈ బొమ్మల గురించి. భయ్యా ఈ అడ్రస్ ఎక్కడ? అలా స్ట్రైట్ వెళ్ళండి. థ్యాంక్స్ భయ్యా. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు మారిపోతాడు. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏ సాయి, బ్యాగ్ బరువు చూస్తుంటే లోపల 2-3 కోట్లు ఉంటాయేమోరా. 2-3 ఏందిరా, లోపల 10 కోట్లు పడతాయి. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు. నువ్వు చెప్తుంది ఏ కోట్లు? అదేరా మనం వేసుకునేవి. మామా జిప్ ఓపెన్ చేసే ముందే చెప్తున్నాను, వాటాలు ఇద్దరికి సరి సమానంగా రావాలి. ముందు బ్యాగ్ ఓపెన్ చేయి. ఆగలేకపోతున్నాను సార్. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, మర్యాదగా డబ్బులు తీయండి. అక్కడెలా పెట్టావరా? మేడం ఆటో కావాలా మేడం? వద్దండి. సార్ ఆటో కావాలా? మా ఆటోలో వెళ్దాం రా. ఆటో వద్దురా, బస్సులో వెళ్దాం పద. సార్ ప్లీజ్ సార్ ఎక్కండి సార్, త్వరగా తీసుకెళ్తాను సార్. వద్దయ్యా. హలో మామయ్య చెప్పు. ఏ సాయి, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి, ఒక 10,000 ఉంటే ఇస్తావా? ఊరుకో మామయ్య, నీకేంటి ఆటో తోలుతా హైదరాబాద్ లో మంచిగానే సంపాదిస్తున్నావుగా. అలా కాదురా, ఇక్కడ మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అంట, ఎవరు ఆటో ఎక్కట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అల్లుడు. సరే పంపిస్తాను మామ. ఆటో. చాలా థ్యాంక్స్ అన్న ఆటో ఎక్కినందుకు. పొద్దున్నుంచి ఒక్క బేరం లేదు, చాలా భయం వేసింది అన్న. ఆంధ్ర ఆటో వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉందంటే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అంట, ఇక వాళ్ళ పరిస్థితి ఏంట్రా? సబ్స్క్రైబ్.